హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే న్యూస్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 10వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 19న ఫలితాలైతే ప్రకటించనున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ఉద్యోగ నియామక ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మరో డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం చేయబోతుంది. దీనిలో భాగంగా ముందస్తుగా టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మరి టెట్ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ఉన్న తక్కువ సమయంలో ఎలాంటి విభాగాలపై దృష్టి సారించాలి అన్న విషయాలపై అభ్యర్థులకు సూచనలు తెలిపేందుకు ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్ రామకృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, అసలు టెట్ అంటే ఏంటి, అసలు ఈ టెట్ని ఏ విధంగా నిర్వహిస్తారో చెప్తారా? దేశంలో కనీస సామర్థ్యాలు పిల్లలకు నేర్పించాలని, టీచర్స్ కూడా కనీస సామర్థ్యాలు ఉండాలని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు. అంటే ఒక ఉద్యోగం ఎవరు పెడితే వాళ్ళు టీచింగ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. కొన్ని సైకాలజీ, ఫిలాసఫీలో, ట్రెండ్స్లో, లేకపోతే పిల్లల యొక్క మానసిక పద్ధతుల్లో, టీచింగ్ లెవెల్స్లో కొన్ని విషయాలు ఉండాలి. కాబట్టి అలా పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం 2011లో విద్యా చట్టం ప్రకారంగా తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు చెప్పినది విషయం ఏంటంటే, మామూలు సాధారణమైన బీఈడి చేసిన వాళ్ళు 20 సంవత్సరాల ఉద్యోగులు, ఆ నిరుద్యోగులకి టెట్ అనేది పాస్ అయ్యి ఆ తర్వాత డిఎస్సిలో ఉద్యోగం సంపాదించడం. కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఇవాళ సర్వీసులో ఉన్నవాళ్ళు దే ఆర్ నాట్ డిఎస్సి రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డిఎస్సి రాశారు, పాస్ అయ్యారు, మంచి మార్కులతో ఉద్యోగం చేస్తున్నారు 30 సంవత్సరాల నుంచి. వీళ్ళకి టెట్ పెట్టాలని సుప్రీంకోర్టు గైడెన్స్ ఇవ్వటం అనేదే ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అసలు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంటే ఇవాళ వీళ్ళు టీచర్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఎందుకు పెట్టారు సుప్రీంకోర్టు అనే దాని మీద ఒక చిన్న వివరణ. అదేంటంటే, సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాల్లో జరిగిన రిక్రూట్మెంట్, డిఎస్సి రిక్రూట్మెంట్ల విషయాల్లో ఫ్రాడ్ జరిగిందని, అన్యాయం జరిగిందని కొంతమంది కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వారు దీని మీద చాలా సమగ్రంగా విచారణ జరిపి ఇక్కడ ఎలిజిబిలిటీ చాలామందికి లేదు, ఏదో వేరే రకంగా వచ్చారు వీళ్ళందరూ, కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, దేశంలో ఎవరైతే ఉన్నారో విద్యా చట్ట ప్రకారం తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ టెట్ లాంటి పరీక్ష పెట్టి, క్వాలిఫికేషన్ టెస్ట్ పెట్టి, ఒకవేళ 2 సంవత్సరాల లోపు అది పాస్ కాకపోతే చీటీ చించి ఇంటికి పంపించమని ఇచ్చారు. సో మెయిన్గా ఇప్పుడు ఈ టెట్ అనేది అధికారులు నియమించడం అనేది అసలు వేస్ట్ అంటారా, యూస్ఫుల్ ఉందంటారా? టెస్ట్ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్, టీచర్స్ విషయంలో టెస్ట్ పెట్టడం అనేది చాలా మంచి సాంప్రదాయం. కాకపోతే 30 సంవత్సరాల ముందు లేనిది ఇప్పుడు తెచ్చి 30 సంవత్సరాల వాళ్ళకు కూడా పెట్టడం అనేది, వెనక్కి వెళ్ళి పెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు, చట్టబద్ధంగా కూడా కాదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో ఉంటారు, ఒక డెసిగ్నేషన్తో ఉంటారు, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళడం అనేది కష్టమే అంటారు. అసలు కష్టం కాదు. వాళ్ళ మాట ఎట్లా ఉందంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎలా ఉందంటే, 2 సంవత్సరాల లోపుగా నువ్వు టెట్ కానీ పాస్ కాకపోయినట్టయితే యు ఆర్ టెర్మినేటెడ్ ఫ్రమ్ ది జాబ్, నీకు రావాల్సిన బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని కూడా ఆపేయమని చెప్పి ఇచ్చారు. ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. అసలు అది చట్టబద్ధంగా కాదని మా టీచర్స్ యూనియన్ పరంగా, మా టీచర్స్ పరంగా చెప్తున్నాం. రాష్ట్రంలో 1,20,000 మంది దాదాపు టీచర్స్ ఉన్నారు. వీళ్ళలో మీరు పెట్టిన ఎగ్జామ్ రాయాలంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంతా అనారోగ్యంగా ఉంటారు, కొద్దిగా స్కిల్ ఉండదు, తగ్గిద్ది. ఒకప్పుడు బాగా చెప్పారు, యువకులో ఉన్నప్పుడు చెప్తుంటారు, ఇప్పుడు తగ్గిపోద్ది. మరి అలాంటి వాళ్ళు ఎలా రాయగలుగుతారు? అది కూడా కాకుండా ఇంకా విషయం ఏంటంటే, వీళ్ళు ఇదివరకు పేపర్ మీద రాయగలుగుతారు, కానీ వీళ్ళని కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయడం ఏంటి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది చాలా కష్టమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో పాస్ పర్సంటేజ్, ఇది పెద్ద విషయం. ఒక ఎంప్లాయీగా అయిన తర్వాత ఎంప్లాయీగా రావడానికి రిజర్వేషన్ ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్, లేడీస్ రిజర్వేషన్. కానీ ఎంప్లాయీగా అయిన తర్వాత కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం రాష్ట్రంలో, దేశంలో ఇది కొత్తగా వివాదాన్ని సృష్టించింది. అలా కాకుండా మేమేమంటున్నామంటే, ఎస్సీ, ఎస్టీలకి 60 మార్కులు వస్తే సరిపోతుందని, బీసీలకి 75 మార్కులు వస్తే సరిపోతుందని, ఓసీలకి 90 మార్కులు రావాలని పెట్టారు. మేమేమంటున్నామంటే, అందరినీ సమాన దృష్టితో చూడండి, అందరికీ ఒకటే పేపర్ ఇస్తున్నారు, ఒకటే ఎగ్జాము, అందరూ 60 మార్కులు వచ్చే పాస్ అని పెట్టి అందరినీ చేస్తే బాగుంటుందని ఉద్యోగ సంఘాల పక్షాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అలా అడిగిన మరి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, కోచింగ్ తీసుకొని చదివి మళ్ళీ రాయొచ్చు కదా అనేది అయితే వస్తుంది కదా.
విషయం ఏంటంటే ఒక టీచర్ అయి ఉండి ఇంకో కోచింగ్ సెంటర్ పోవడం చాలా అవమానకరమైన బాగా భావిస్తున్నాం. ఎందుకంటే అది బయట కొత్తగా వచ్చిన స్టూడెంట్ అయితే బీఈడి చేసిన అతనైతే కోచింగ్కి వెళ్ళాలి, సబ్జెక్ట్ ఉంది. దాదాపు 30 సంవత్సరాలు టెక్స్ట్ బుక్ ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం వల్లవేసి చెప్పగలిగే అంత సామర్థ్యం ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? మాకు కూడా ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా? నేను ఒక మ్యాథ్స్ టీచర్ని, కానీ నేను 20 సంవత్సరాలు చెప్పింది మ్యాథ్స్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ కూడా నువ్వు పరీక్ష రాయమంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది కష్టమే అయితే ఇది అసలు ఎట్లా? దాంతోపాటు సైకాలజీ అని, ఎడ్యుకేషన్ సైకాలజీ అని ఉంటుంది, ఫిలాసఫీ అని ఉంటుంది, మెథడ్స్. అవి ఎప్పుడో ఈ 30 సంవత్సరాల క్రితం చదివాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ కలిసిమంటున్నారు. ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ టీచర్ని, నేను ఇంగ్లీష్లో ఎట్లా ప్రావీణ్యత ఉంటుంది? సడన్గా అవి చదవలేరు. ఇంగ్లీష్లో 30 మార్కులు, కంటెంట్లో 60 మార్కులు, తెలుగులో 30 మార్కులు, ఎడ్యుకేషన్ సైకాలజీలో 30 మార్కులు, మొత్తం 150 మార్కులు. ఇది ఎలా అంటే ఇది ఎట్లా ఉందంటే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం, మంచి నిర్ణయం చేసింది, మేము అంగీకరిస్తాం. చెప్పారు ఇప్పుడు మార్క్స్ గురించి అయితే చెప్తున్నారు. ఇది అసలు సిలబస్ ఏ విధంగా ఉంటుంది దీనికి? దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి టెట్లో. మొదటి పేపర్ ఏంటంటే పేపర్ 1లో 1 నుంచి 5వ క్లాస్ వరకు ఎలిమెంటరీ టీచర్స్ దాన్ని రాయాలి. అదే బీఈడి హై స్కూల్లో పనిచేసే టీచర్స్ పేపర్ 2 రాయాలి. పేపర్ 2లో కూడా 150 మార్కులుగా ఉంటే ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళ సిలబస్ కొద్దిగా తేడాగా ఉంటుంది. పేపర్ 1 సిలబస్ వేరే రకంగా కొద్దిగా అంటే పెద్ద సేమ్గా ఉంటుంది. కంటెంట్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, లైక్ దట్. అది పేపర్ విషయం కాదు. మేము చెప్పని సబ్జెక్టులు రాయమంటమే మాకు ఇప్పుడు కష్టం. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో ఈ 90 మార్కులు, 60 మార్కులు, 75 మార్కులు, 60 మార్కులు పెట్టారు. వేరే స్టేట్స్లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో ఏం చేశారంటే 60 మార్కులు ఓసీ వాళ్ళకి పెట్టారు. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అందరి కేటగిరీకి 55 మార్క్స్ పెట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మార్కులు. మేమేం అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కూడా కేటగిరీ వారీస్ గా రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి యూస్ఫుల్ అయి ఉండొచ్చు కదా ఇది. మిగతా వాళ్ళకి మరి ఓసీ వాళ్ళకి 90 మార్కులు వాళ్ళకి ఎలా వాళ్ళు సస్టైన్ కాలేరు కదా, వాళ్ళకి కష్టమే. ఇప్పుడు ఆ దృష్టితో మేము ఉజ్జాయింపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సర్వే చేస్తే ఇప్పుడున్న 1,20,000 మందిలో మినిమం 15,000 నుంచి 20,000 మంది ఈ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగా పెట్టినా, చూసి రాసినా కూడా, చూడకుండా రాసినా కూడా, ఊర కొట్టేసినా కూడా పాస్ కాలేరు. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరు ఆ డెసిగ్నేషన్లోనే ఉన్నారు. సో క్వశ్చన్స్ ఇచ్చిన ఆ సబ్జెక్ట్ నుంచి అడగాలి, రావు. ఆ సబ్జెక్ట్లో వచ్చేది 60 మార్కులకే. మిగతా సబ్జెక్ట్కి వచ్చి ఇన్ని మార్క్స్ అని చెప్పి డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ని, మ్యాథ్స్ సంబంధించి 20 మార్కులు ఉంటాయి, బయాలజీ, జువాలజీ 20 మార్కులు ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 20 మార్కులు ఉంటాయి. నేను అసలు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్నాళ్ళైందో చూసే పుస్తకం. జువాలజీ అసలు మాకు అసలు కంటెంట్ కూడా దగ్గర రిలేటెడ్గా ఉండదు. నాకు వచ్చేది 20 మార్కులే కదా. ఇంకా ఎడ్యుకేషన్ సైకాలజీ ఇప్పుడు మర్చిపోయి ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఈ 1-2 ఇయర్స్లో పనిచేయాలి, ఈ 2 ఇయర్స్లో ఎగ్జామ్ ఎట్లా రాయాలి? టెట్ అనేది మామూలు సాధారణమైన పిల్లల కోసం పెట్టి ఎలిజిబిలిటీ తెచ్చిన తర్వాత డిఎస్సి రాయాల్సింది. మేము ఇప్పుడు డిఎస్సి రాసిన టెట్ రాయటం అంటే వెనక్కి వచ్చి మళ్ళీ రాయటం అంటే ఇట్ ఈస్ కరెక్ట్ కాదేమో. సుప్రీంకోర్టు కూడా దీనిలో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట మాత్రం గట్టిగా చెప్తాం, విద్యా హక్కు చట్టం ద్వారానే మాత్రమే కనీస సామర్థ్యాలు అనే పదం వచ్చింది. అది 2010లో వచ్చింది. కానీ ఇప్పుడు 2000 వాళ్ళకు కూడా డిఎస్సి రాయమంటున్నారు, ఇప్పుడు టెట్ రాయమంటున్నారు. ఇది ఎంతవరకు సామాన్యం? ఏదైనా కోర్టు తీర్పు ఇస్తే ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక భావ్యం, చట్టబద్ధం, న్యాయబద్ధం కూడా. అలా కాకుండా ఎప్పుడో 1980sలో ఉద్యోగం చేరిన వాళ్ళకి కూడా ఇప్పుడు రాయమంటం అనేది. ఇప్పుడు దీని గురించి అందరూ అయితే ఏకీభవిస్తారంటారా? ఖచ్చితంగా. మేము దీని మీద అంటే మేము ప్రభుత్వానికి చాలా విన్నపలు చేస్తున్నాం. దీని మీద రాష్ట్ర స్థాయిలో కూడా వచ్చే వారం కానీ పై వచ్చే వారంలో కానీ అన్ని సంఘాలతో ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి నివేదిద్దామని ఒక ఆలోచన ఉంది. టీచర్స్లో చాలా భావోద్రేకంగా చాలా చలోక్తులు వేస్తున్నారు. ఒక భార్య భర్తలు ఉంటే వాళ్ళ అమ్మగారు వచ్చి మా అబ్బాయిని తీసుకెళ్తామయ్యా, నీకు ఉద్యోగం ఉంటప్పుడు ఉండి ఏది 50 సంవత్సరాల తర్వాత అప్పుడు మేము తీసుకొస్తామా అనే చలోక్తులు కూడా బయట పాశ్చర్యంలోకి వచ్చాయి. అవును, అంటే ఇది చాలా మాకు హట్టుగా మా ఆత్మగౌరవానికి చాలా ఇబ్బందికరమైన విషయం కదా. లక్షలు సంపాదించుకొని ఇవాళ మళ్ళీ నువ్వు పరీక్ష రాయమంటే ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు దాకా మేము చదువు చెప్పిన వాళ్ళందరూ కరెక్ట్ కదా, వాళ్ళు పాస్ కాలేదా? దీనికి ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలిగా రాష్ట్ర ప్రభుత్వం. అవును, ఇది చాలా ప్రాథమిక విషయం. ఒకటి మాత్రం చెప్తాం, ఏదైనా ఆఫీసర్స్ పెట్టేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు టీచర్ సంఘాలతో మాట్లాడలేదు. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం అయినా కూడా మీ మంచి కోసమే చేస్తున్నామని అని అంటారు. సో
మరి దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు అని అంటే అది ఏ విధంగా పోట్రే అవుతుంది అంటారు? మేము దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయండి. ఒకటి సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు మేమందరం చాలా ఆందోళనలో ఉన్నాం. మిగతా తెలంగాణ రాష్ట్రం కానీ మహారాష్ట్ర కానీ మిగతా ఒక 7 రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటి, మీరు చేసిన నిర్ణయం కరెక్ట్గా లేదు, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఎగ్జామ్షన్ ఇవ్వమని. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు పిటిషన్ వేయలేదు. దీన్ని ఎలా మనం జీర్ణించుకోవాలి? పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు, కొత్త యువకుడు ఉన్నాడు. మీరు కూర్చొని టీచర్ సంఘాలను పిలిచి, అయ్యా దీంట్లో ఏం చేద్దాం, దీంట్లో ఏం జరిగింది, మీకు అన్యాయం ఏం జరిగింది, మేము ఉన్నాం కదా, మేము చేస్తాము, మీరు ఆలోచించండి అని చెప్పిన ఒక భరోసా కల్పించాలి కదా. సో ఇప్పుడు టెట్ పాస్ అయిన వాళ్ళకి డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు, జాబ్ వచ్చింది? అది వేరే విషయం, అది బయట విషయం. ఒక కేటగిరీ, దాంట్లో కూడా కేటగిరీ ఉంటుంది. సపోజ్ ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఉంటారు, లేకపోతే ఇన్ సర్వీస్ మిలిటరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక కేటగిరీలో వాళ్ళని డిఎస్సి అనేది పరీక్ష ఉద్యోగం రావడం కోసం. అసలు నువ్వు ఉద్యోగం రావాలంటే ఎలిజిబిలిటీ టెట్. ఇప్పుడు ప్రెసెంట్ హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జాబ్ వాళ్ళకి ఎక్కువ ఉండదులేండి, వాళ్ళకి ఒక 3% 5% లోపే ఉంటుంది రిమైనింగ్ వాళ్ళతో పోలిస్తే. అది చెప్తాను. కంపేర్ ఏంటంటే వాళ్ళు ఆ కేటగిరీలో ఉన్నది కాకుండా అడిషనల్గా వచ్చింది కాబట్టి దే కెన్ రీచ్ ది గవర్నమెంట్ జాబ్. నేనేమన్నానంటే మొత్తం 100 పోస్టులు ఉంటాయి అన్నమాట. 100 పోస్టులో మొదటి పోస్టు ఓసీ, ఓపెన్ కాంపిటీషన్, ఎవరు ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఇస్తారు. రెండో పోస్టు ఎస్సీ, ఎవరితో ఇవ్వడానికి కుదరదు. ఎస్సీలో హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళనే ఆడ కూర్చోబెడతారు, అట్లా సెలెక్ట్ చేస్తారు. అదే అందుకే ఇప్పుడు ప్రభుత్వంలో అందరూ కూడా హ్యాపీగా ఎవరు క్యాస్ట్లో వాళ్ళు, ఎవరు సామాజిక వర్గంలో వాళ్ళకి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాం. ఈ టెట్ గురించి మేమైతే ఒక మాట చెప్తాం. ఇవాళ రేపు నోటిఫికేషన్ వేశారు, మార్చిలోనే ఏప్రిల్లోనే పెడతారు. ఈ 10th క్లాస్కి మేమేం పాఠాలు చెప్పాలి? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఏమవుతారు? ఎట్లా దగ్గరకు వస్తున్నాయి. 100 days ప్రోగ్రామ్ పెట్టాం, మరి వాళ్ళని ఎలా సాటిస్ఫై చేద్దాం? ఇవన్నీ ఏంటంటే ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా పడుతుంది కదా, ఖచ్చితంగా పడాలి కూడా. అసలు మీరు ఇప్పుడు ఎవరన్నా ఆలోచించే అధికారులు, మనం నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చాం, ఇబ్బంది పడతారు, మనం కోర్టుకు వెళ్దాం, వీళ్ళు కొద్దిగా చేద్దాం, సపోర్ట్ చేద్దాం అనే భావజాలం, ఆ సలహా అక్కడ రాలేదనేది మేము మదన పడుతున్నాం ఉద్యోగ సంఘాలుగా. ఏదేమైనా రాష్ట్రంలో ఒకటి మేము అనుకున్నది ఏంటంటే, కంప్యూటర్ బేస్డ్గా ఏ టీచరు ఇప్పుడున్న 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంప్యూటర్తో పరీక్ష రాయలేరు, కష్టం. రెండోది, ఈ పరీక్ష పేపర్లో తన సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ రాయమంటాం అనేది ఇంకా ఇబ్బందికరం. ఇవన్నీ కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి, అయ్యా వీళ్ళందరికీ ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఎప్పుడో పాస్ అయ్యారు, ఇప్పటి నుంచి బిగించేద్దాం, పాత వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇద్దాం, ఇన్ సర్వీస్ వాళ్ళకి లేకుండా చేద్దాం అనేది ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫిల్ వేసి దాని ద్వారా దాన్ని సాధించాలనేది అభిప్రాయం. మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగాం. కొన్ని సంఘాలు వెళ్ళి కలిసినాయి, మేము కూడా వెళ్ళి కలిసి వాళ్ళ ద్వారా అయితే సుప్రీంకోర్టులో మంచిగా నిర్ణయం జరిగింది అనేది ఒక ఆలోచన. ఇప్పుడు టెట్లో మార్క్స్ రావాలంటే ఏ విభాగాల్లో ఎక్కువ ఫోకస్ చేయాలంటారు? ఆ సబ్జెక్ట్ని బట్టి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, 20 మార్కులకి 6th క్లాస్ కాడి నుంచి 8th క్లాస్ దాకా టెక్స్ట్ బుక్స్లో 20 మార్కులు క్వశ్చన్ ఇస్తారు. అట్లనే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఇస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు టెట్ ఓన్లీ 1st to 6th క్లాస్ వరకు, 1 to 5th క్లాస్ వరకు ప్రైమరీ టీచర్కి రాయాలి. అది ఇప్పుడు మీరు ఈ విషయం ఏంటంటే దీంతో పాటు ఇప్పుడు మనం ఒకవేళ చెప్పాలి అనుకున్నా అవన్నీ మనం ఆల్రెడీ చదివేసినవే కదా అని అంటారు. సబ్జెక్ట్ అయితే ఓకే, నో ప్రాబ్లం, నాకు మ్యాథ్స్లో పెట్టండి, మీరు వెనక ఫస్ట్ పేజీ కాడి నుంచి 4th పేజీ దాకా ఏం రాయమంటే రాస్తా. కానీ నేను చెప్పని సబ్జెక్టులు ఫిజిక్సో లేకపోతే కెమిస్ట్రీయో లేకపోతే బయాలజీయో జువాలజీయో నేను అసలు ఇప్పుడు నేను పిల్లవాడికన్నా నేను జీరోగా ఉంటా కదా. ఓన్లీ 5th క్లాస్ వరకే ఉంటాయి. 1 to 5th క్లాస్ అయినా ప్రైమరీ టీచర్. 6th to 10th వచ్చేసరికి అంతా బీఈడీ చేసిన వాళ్ళు, హై స్కూల్లో పనిచేసే టీచర్లకు మాత్రమే అది ఉంటుంది. వాళ్ళు ఆ సిలబస్లో ఆ టెక్స్ట్ బుక్లో చేస్తారు, ప్రాబ్లం లేదు. సో దీనివల్ల అయితే చాలా ప్రాబ్లమే కనిపిస్తుంది. ప్రాబ్లమేం కాదండి, నేను చెప్తున్నాను, రాష్ట్రంలో ఉన్న 120,20,000 మందిలో ఎవరికి నిద్రపోవట్లేదు. అందరూ కూడా ఇది ఏమవుతుంది, ఇంకొక ఒకవేళ జాబ్ కొట్టలేకపోతే మళ్ళీ జాబ్స్ పోతాయి, ఉన్నవి పోతాయి అనేది భయంలో ఉన్నారు. చాలా బాధాకరంగా ఉన్నారు. అందులో మహిళలు ఏంటంటే కొద్దిగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత శారీరకంగా అంత బలంగా ఉండలేరు. జెంట్స్ ఉంటారు కానీ ఉండలేరు.
వాళ్ళు ఈ స్ట్రెస్ని తట్టుకోలేక అనారోగ్య పాలవుతుంది. అంటే యాక్చువల్గా వాళ్ళు ఇంట్లో చూసుకోవాలి, Yes. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే సడన్ గా వెళ్ళిపోయి కోచింగ్లు చేయాలన్నా, సడన్ గా వెళ్ళి బుక్స్ తీసుకొని చదువుకోవాలన్నా కూడా కష్టం అయిపోద్ది వాళ్ళకి. అసలు ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్ పెట్టమంటున్నారు, ఈవినింగ్ 4 to 5 స్టడీ అవర్స్ పెట్టమంటున్నారు. ఇక మేము ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళి ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకునే అవకాశం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్లోనే ఉంటున్నారు. ఇంకా మీరు ఎప్పుడు వెళ్ళి చదువుకుంటారు, ఇంకెప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. ఎప్పుడైనా ఇది ఏదైనా సరే రాజకీయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము సంఘాల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, అందరు టీచర్ సంఘాలను పిలిచి దీంట్లో అందరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ద్వారా కోర్టు ద్వారా చేయండి, కొన్ని మీరు చేయాల్సిన రిజర్వేషన్ సంబంధించిన విషయాలు మీరు చేయండి. ఏదైనా సరే అందరికి అనుకూలమైన నిర్ణయం తీసి ఇది మన ప్రభుత్వం అనుకునే విధంగా తీసుకురావాలనేది మేము ఉద్యోగ సంఘాల పక్షాన అందరి పక్షాన కూడా ఇది విన్నవితం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మన తమిళనాడు వాళ్ళు 3 సార్లు పెడతాం ఈ సంవత్సరంలో టెస్ట్ ఎగ్జామ్ అన్నారు. మన స్టేట్ గవర్నమెంట్ 2 సార్లే పెడుతున్నారన్నారు. అలా కాకుండా 3 సార్లు కూడా పెడితే ఇంతకు ముందు ఇలాంటిదైనా జరిగిందంటారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఒకప్పుడు ఇంకో చెప్తా, అంటే దీంట్లో కొన్ని లాజిక్లు ఉన్నాయి. 1989కి ముందు జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్స్ కూడా ఎవరు కావాలంటే వాళ్ళకి ఎగ్జామ్స్ లేకుండా పెట్టారు. మోరల్ ఇంటర్వ్యూ పెట్టుకున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. అప్పుడు రోజు జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే డిఎస్సి 2000 కాడి నుంచి వచ్చినాయో, అప్పుడు 94 నుంచి వచ్చినాయో, అప్పటి నుంచి కొద్దిగా క్వాలిటీ వచ్చింది, క్వాంటిటీ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే టీచర్ ఉద్యోగం రావాలంటే ఐఏఎస్ అంత ప్రిపేర్ అయితే కానీ రావట్లేదు. ఒక టీచర్ ఎడ్జిటి టీచర్ ఉద్యోగం రావడానికి ఐఏఎస్కి ఎంత ప్రిపరేషన్ జరుగుతుందో అంత ప్రిపరేషన్. అంటే 89 మార్క్స్, 100కి 89 మార్క్స్ రావాలి అంటే హౌ ఫార్ ఇట్ ఈజ్, ఎంత కష్టం. అంత కాంపిటీషన్లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ మీరు పాస్ కాలేదు, మీకు క్వాలిఫై లేదు, మళ్ళీ పంపించి మళ్ళీ ఎగ్జామ్ రాయండి, మళ్ళీ పాస్ అయ్యండి, మళ్ళీ పాస్ అయితే ఉద్యోగం తీసేస్తామని చెప్పటం భావ్యం కాదు. సుప్రీంకోర్టు వారు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన విషయాన్ని దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేయటంలో ఇందులో ఉన్న తప్పు జరిగింది అనేది మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టు వాళ్ళకు కూడా మన అన్ని కూడా మన కష్టాలన్నీ కూడా చెప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. వాళ్ళు దీనికి సంబంధించి పిటిషన్ ఆల్రెడీ మన టీచర్ సంఘాలు ఒక 10 దాదాపు వేసేసాం. కానీ ప్రభుత్వం వేస్తే వాళ్ళు ఆన్సర్ వేరే రకం ఉంటుంది, ఇండివిజువల్స్ వేస్తే వేరే రకం. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నారా లోకేష్ గారిని. సో మీరు విద్యావంతులు, మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవగాహన ఉంటాయి కాబట్టి మీరు వెంటనే దీని మీద వేసి, లేకపోతే నాకు తెలిసి రాష్ట్రంలో 1 లక్ష మంది పైన ఉన్న టీచర్స్లో ఒక 15 నుంచి 20 వేల మంది ఇప్పుడు చాలా సివియర్గా, అంటే 62 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయలేరు. వాళ్ళకి ఆ ఉద్యోగ భిక్ష పెట్టాల్సింది మీరే కాబట్టి వాళ్ళని ఎట్టయినా సరే వాళ్ళ వరకు పర్మిషన్ తీసుకొని వాళ్ళ వరకు ఎగ్జామ్షన్ ఇచ్చో మీరు చెయ్యాలనేది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఒకవేళ ప్రభుత్వం లేదు ఖచ్చితంగా టెట్ అనేది నిర్వహించాలి అని అంటే మరి తప్పకుండా అయితే ఎగ్జామ్ రాయాల్సిందే కదా సార్? రాయాలంటే ఇప్పుడు 16 సంవత్సరాల వయసు అప్పుడు పరిగెత్తగలుగుతాం, కానీ 60 సంవత్సరాల్లో పరిగెత్తడం అనేది, రన్నింగ్ రేస్ పెట్టడం అనేది ఎంత 16 సంవత్సరాలప్పుడు నువ్వు రన్నింగ్ రేస్ ఎస్ఐగా రన్నింగ్ రేస్ పెట్టి సెలెక్ట్ చేస్తావంటే ఓకే. 60 సంవత్సరాల్లోకి నువ్వు రన్నింగ్ రేస్ పెట్టి డిఎస్సి సెలెక్ట్ చేస్తావంటే అది వయసు రీత్యా శారీరకమైన రీత్యా అవి కరెక్ట్ కాదు కదా. రీసెంట్ గానే డిఎస్సి నియామకాలు కూడా పత్రాలు ఇచ్చారు, అంతా. సో వాళ్ళంటే చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు టెట్ కోసం, డిఎస్సి కోసం వెయిట్ చేసి ఎగ్జామ్ రాసి చాలా మంది జాబ్ కొట్టారు. మరి ఇప్పుడు సడన్ గా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చేసి ఇస్తే అదంటే సడన్ గా కష్టం, వాళ్ళు చేయలేరు ఇవన్నీ, చాలా కష్టం, శరీరము మానసిక. సో ఇలా చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ మెంటల్ టార్చర్ లాగే ఉంటుంది. మీరు నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఆధారం కాబట్టి చెప్తాను, వేరే రాష్ట్రాలు తిరుగుతానని చెప్తున్నాను. ఇక్కడ పెట్టిన సంస్కరణలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు. ఒకేసారి 30 సంస్కరణలు పెట్టారు. ఏదన్నా సంస్కరణ పెట్టి 1-2 పెట్టి నెక్స్ట్ ఇయర్ 2 పెట్టుకో, ఆ నెక్స్ట్ ఇయర్ 2 పెట్టాల్సింది. ఇప్పుడు టెస్ట్ క్వశ్చన్ పేపర్స్, ఇది క్వశ్చన్ పేపర్స్ ఒక వైట్ పేపర్ మీద రాసేవాళ్ళం. ముందు వైపు 4 బిట్లు ఉండేవి, వెనక వైపు 2 పెద్ద క్వశ్చన్లు ఉండేది, ఒక బొమ్మ అనేవాళ్ళు. ఇప్పుడు అవి పీకేసి ఫస్ట్ క్లాస్ పిల్లోడికి 6 పేజీల క్వశ్చన్ పేపర్ ఉంది. ఫస్ట్ క్లాస్ పిల్లోడికి 6 క్వశ్చన్ మార్క్. ఏంటి సార్ వీళ్ళందరూ సివిల్ సర్వీస్ రాసి ఆడిపోతారు? అసలు అంతలా వాళ్ళని ప్రెషర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది అంటే ఏమంటారంటే నేర్చుకుంటే కాంపిటీషన్ బాగుంటుంది, ఎవరో తెలివిగల క్వశ్చన్ పేపర్ రాస్తే ఎట్టు ఉంటుంది. సో ఇప్పుడు దీనిలో కూడా ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటుంది టెట్లో.
ఆ టెట్లో కాంపిటీషన్ అంటే మినిమం మార్క్స్ పాస్ మార్క్ అయితే చాలు, మినిమం పాస్ మార్క్ వస్తే టీచర్ ఉద్యోగం టెట్ ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత ఖచ్చితంగా డిఎస్సి అని అయితే ఇంకా అవసరం మాకు అవసరం లేదు కదా, మేము రాసే ఆల్రెడీ డిఎస్సి రాసే వచ్చాం. ఓకే. మేము డిఎస్సి రాసాం. టెట్ టెట్ అనేదే మినిమం క్వాలిఫికేషన్ పెడితే ఆ క్వాలిఫికేషన్ 90-75 కాకుండా అందరికీ సమానంగా 60 మార్కులు పెట్టి అందరినీ పాస్ చేయాలన్న సంకల్పం గవర్నమెంట్లో ఉంటే చేయిస్తారు. ఇలా కాకుండా ఇప్పటికీ ఎస్సీను నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగి ఒక బాబు చెప్పాడు, ఈ లైవ్లో కూడా చెప్తున్నాను కావాలని. ఓ పిల్లోడు మీ ఇట్లా మాట్లాడుకుంటుంటే పిల్లోడు 10th క్లాస్ పిల్లోడు వచ్చి, సార్ మీకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అంటున్నారు కదా, నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు ఎస్సీ క్యాండిడేట్ని, నాకు కూడా 35 మార్కులు కాకుండా 20 మార్కులు పెడతారా అని అడిగాడు. ఇది ఎంత దూరంగా పోతుందో చూడండి విషయం. సామాజిక వర్గాలు అనే విషయం పిల్లల్లో కూడా ఇతను ఎస్సీ క్యాండిడేట్, ఇతను ఎస్సీ టీచర్, ఇతను బీసీ టీచర్ అని కూడా క్రిటిసిజం వచ్చింది కదా, అది భావ్యం కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. సో టెట్కి సంబంధించి మాక్ టెస్ట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారు? పెట్టాలి, పెడితే ఎవరైనా ప్రాక్టీస్ చేసుకుంటే అది ఇవన్నీ కూడా ఎవరికి అవసరం అవుతాయంటే కొత్తగా బీఈడీ చేసిన వాళ్ళు టెట్ రాయటానికి ఈ ప్రాక్టీస్ టెస్టులు పెట్టడం వల్ల వాళ్ళు బాగా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా ఫిలప్ చేయాలి, ఎట్లా మార్క్ చేయాలి అనేది తెలుసుకోగలుగుతారు. ఓకే. ఒకవేళ టెట్ పరీక్ష రాస్తే ఎంతమంది టీచర్లు రాస్తారంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు మేము 1,00,000 మొత్తం అందరు రాయాల్సి అవుతుంది, దాదాపు 70-80 వేల మంది రాయాలి. ఇన్ సర్వీస్ సంగతి చెప్తున్నాను నేను. ఇన్ సర్వీస్ వాళ్ళు 70,000 మంది దాదాపు. ఓకే. ఓకే. ఈ టెట్ పరీక్ష రాసేందుకు సానుకూలంగా ఉన్నారంటారా వాళ్ళందరూ? ఏ ఒక్కరూ సానుకూలంగా లేదు రాష్ట్రంలో. ఏ ఒక్క టీచర్ ఇప్పుడు నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కాదని నేనే సానుకూలంగా లేను. ఎందుకంటే నాకు లేని సబ్జెక్టుని మీరు రాయమంటున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు, అది ఆలోచన విధానం కూడా కాదు. సుప్రీంకోర్టు దగ్గరికి మళ్ళీ వెళ్ళి, అయ్యా ఇది పద్ధతి కాదు, మనం ఏ సబ్జెక్టులో పిల్లవాడు టీచరు పర్ఫార్మెన్స్ ఉందో ఆ టీచర్ ఆ సబ్జెక్టులోనే పెట్టాలి, మిగతా వెళ్ళి పెట్టడానికి లేదు. కాబట్టి టెట్ నిబంధనలను మార్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసరికి గత టెట్ పరీక్ష రాయని టీచర్లు కూడా సుప్రీంకోర్టు ప్రకారం టెట్ రాయాలి అని అంటున్నారు. మరి అది ఎంత? అదే ఇప్పుడు మేజర్ ప్రాబ్లమే అది. ఇప్పుడు ఇదివరకు అప్పుడు లేదు, టెట్ అనేది లేదు. 2010 దాకా విద్యా హక్కు చట్టం లేదు. విద్యా హక్కు చట్టం ద్వారా ఏమొచ్చింది పిల్లవాడికి అంటే కనీస సామర్థ్యాలు నేర్పాలి, అలా నేర్పాలి అని చెప్పాల్సింది. ఇప్పుడు చెప్పి 2010లో చెప్పి 2000లో ఉద్యోగులు చేరిన వాళ్ళు ఎలా రాయమంటారు? ఏదైనా సరే చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది సాంప్రదాయం, మంచి పద్ధతి. అంతేగాని ఎప్పటి నుంచో వెనక్కి వెళ్ళి అప్పటి నుంచి కూడా అందరు చేయాలంట అనేది మంచి పద్ధతి కాదు, అది శాస్త్రీయమైన పద్ధతి విధానం కూడా కాదు. ఓకే. ఇప్పుడు టెట్ అయితే రిలీజ్ చేశారు అండ్ తర్వాత డిఎస్సి కూడా అది వాళ్ళు బయట వాళ్ళకి మన రెగ్యులర్ అన్ఎంప్లాయిడ్ ఎన్ని పోస్టులు రిలీజ్ చేసే అవకాశం ఉందంటారు వీటికి సంబంధించి? అది ఆ విషయంకి వస్తే మనకు కరెక్ట్గా ఫిగర్గా ఈసారి కూడా 10,000-15,000 దాదాపు రావచ్చు. ఎందుకంటే మాకు కొన్ని స్కూల్స్లో ఖాళీలు వచ్చినాయి, అవన్నీ కూడా ఈసారి నోటిఫికేషన్లో వేస్తారు. అది అన్ఎంప్లాయిడ్ పిల్లలకి 10,000-15,000 దాదాపు రావచ్చు అని మేము అంచనా వేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు టెట్ వెయిటేజ్ ఏంటి, డిఎస్సి ఎలా ఉండిపోతుంది? టెట్ వెయిటేజీ అనేది టెట్కి సంబంధించి అది అన్ఎంప్లాయిడ్ సంబంధించిన ఇష్యూ. అది దాంట్లో ఎంత రేషియో తీసుకుంటారు, ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి, డిఎస్సిలో మార్కులు ఎంత ఉన్నాయి, టెట్లో నుంచి ఎంత క్వాలిఫై తీసుకోవాలనేది అన్ఎంప్లాయిడ్స్. ఇన్ సర్వీస్ వాళ్ళకి కాదు. ఇది ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్ వాళ్ళకి అండ్ మీకు? అదే మేము చెప్తున్నాం, అన్ఎంప్లాయిడ్కి పెట్టాల్సిన పరీక్షను మాకు తెచ్చి పెడుతున్నారు ఏంటంటున్నారు. మేము ఎంప్లాయీస్, వీఆర్ ఇన్ సర్వీస్. వాళ్ళు ఈ ఉద్యోగం లేని వాళ్ళకి పెట్టాల్సిన పరీక్షను తెచ్చి ఉద్యోగం ఉన్న వాళ్ళకి పెట్టడం అనేది ఇది కరెక్ట్గా పొజిషన్ కాదు, కరెక్ట్ విధానం కాదు అనేది నా ఉద్దేశం. ఓకే సార్, సో ఈ ఏడాది ఇచ్చిన మెగా డిఎస్సితో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి దీనిపై మీరేమంటారు? లేదు, ఈ సంవత్సరం కూడా మినిమం 10,000 పైనే మళ్ళీ కొత్త డిఎస్సిలో ఒక 2026 నాటికి 10,000 పైనే వస్తాయి, కానీ తక్కువ మాత్రం రావు. ఎందుకంటే చాలామంది రిటైర్మెంట్స్ ఉన్నాయి. మీకు తెలిసేది తెలీదు, 24, 26, 27, 28 మందికి 20 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న టీచర్స్లో 30% ఆఫ్ టీచర్స్ రిటైర్మెంట్ అవుతారు. ఓకే. సో ఇవన్నీ కూడా కొత్త డిఎస్సికి వస్తాయి. సడన్గా ఎందుకు సార్ అంతమందిని? అంటే అప్పుడు చేరినప్పుడు ఎప్పుడు మన కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 55లో ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ స్కూల్స్ ఏర్పడినప్పుడు అప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళందరూ మెల్లిమెల్లంగా ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేస్తున్నారు. అందువల్ల ఆ పోస్టులు కొన్ని కొత్త పోస్టులు మనకు రావడానికి అవకాశం వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం టీచర్ స్కేల్ ఎలా ఉంది సార్? టీచర్ స్కేలు
కంపారిజన్గా చెప్పుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ కన్నా కూడా టీచర్స్ సంబంధించే ఎక్కువ మంచి స్కేల్స్లోనే ఉన్నాం. మిగతా ఎన్జిఓస్ కన్నా కూడా టీచర్స్కే ఎక్కువ మంచి స్కేల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పిఆర్సీ ఇంకా ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది మాకు. కొత్తగా డిఏలన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక డిఏ ఇచ్చారు, సంతోషం. చాలా ఒకటన్నా ఇచ్చారని. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇన్ సర్వీస్లో కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. జీపీఎఫ్ అని, మేము డాస్ పెట్టుకున్న డబ్బులు అని, ఇవన్నీ వస్తుంటాయి. కానీ ఇది సర్వీస్ సంబంధించిన విషయం కాకుండా అసలు మీకు ఉద్యోగమే తీసేస్తామని చెప్పడం అనేదే ఇక్కడ బాధాకరమైన. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ టెట్ నిబంధన రావడానికి రీజన్స్ ఏంటి? ఇది వేరే రాష్ట్రాల్లో జరిగిన తప్పులు, రిక్రూట్మెంట్లో జరిగిన తప్పుల్ని సుప్రీంకోర్టు ఎత్తిపట్టుకొని ఈ తప్పు జరిగింది కాబట్టి అసలు క్వాలిఫికేషన్ లేదు, వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, అసలు ముందు ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కామనండి అప్పుడు ఇద్దాం ఉద్యోగం అనేది వాళ్ళు పెట్టడంతో అది దేశవ్యాప్తంగా అందరికీ పెట్టాలనేది ఆ జడ్జి గారి ఆ కమిటీ, ఆ సుప్రీంకోర్టు కమిటీ అనుకోవడం వలన ఇదంతా జరిగిందనేది మేము భావిస్తాం. ఓకే సార్, ఓవరాల్గా చూస్తే దీని గురించి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, సో మీరు ఏమంటారు? మీ తరపున, మీ టీచర్ సంఘాల తరపున మేము ఏమంటామంటే, ఏ పాఠం అయితే చెప్తున్నాడో టీచరు ఆ పాఠాల మీద, ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ పెట్టాలి కానీ మిగతా సబ్జెక్టులో ఎగ్జామ్ రాయమంటాం అది భావ్యం కాదు. అది కూడా ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలనేది ఉండాలి కానీ ఎప్పుడో పాత డేట్ నుంచి అప్పుడెప్పుడో ఉన్న వాళ్ళ నుంచి కూడా చేయమని చెప్పడం కూడా ఇది భావ్యం. ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే మేము అనుకుంటుంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏంటంటే, మీరు ఎప్పటి నుంచి అయితే ఈ ఎగ్జామ్ సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ తర్వాత జరిగే వాటి అందరికీ పెట్టండి ఎగ్జామ్స్. అంతేగాని పాత వాళ్ళకి 2010 వాళ్ళకి 2000 వాళ్ళకి కూడా ఈ ఎగ్జామ్ పెట్టడం వలన వాళ్ళు చాలా అన్యాయం అవుతారు, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి, వాళ్ళు అనారోగ్య పాలవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు కొద్దిగా కరుణ చూపించాలి, దయ చూపించాలి. అవసరమైతే సుప్రీంకోర్టులో దీని మీద కేసు వేసి దాన్ని మీరు సాధించుకొని రావాలి. మీకున్న పలుకుబడితో, మోడీ గారితో ఉన్న పలుకుబడితో ఈ కార్యక్రమం అంతా చేయాలి. ఎందుకంటే టీచర్స్ లోకం అనేది చాలా ప్రామినెంటెడ్ లోకం. వీళ్ళు చాలా మందిని మోటివేట్ చేస్తారు. సో వీఆర్ కంపల్సరీగా మీరు టీచర్స్ పక్షాన సుప్రీంకోర్టులో మీరు మీకు సపోర్ట్ ఉంటేనే అండ్ మీ వల్ల స్టూడెంట్స్ అనేది మంచి మార్గంలో అంతేనండి. ఖచ్చితంగా ఇప్పుడు అవినీతి అనే పదం లేని ఒకే ఒక డిపార్ట్మెంట్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్. టీచర్స్ అంటే ఆ జీతంతోనే బతకాలి, దాంట్లోనే ఖర్చు పెట్టుకోవాలి, పిల్లలకు కానీ ఏదైనా పెట్టుకోవాలి. ఏదైనా అంత మంచి డిపార్ట్మెంట్ని మనం సేవ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని మనం చేసుకోవాలనేది ఇందులో ఉన్న ముఖ్యమైన. సార్ ఇప్పుడు ఈ జాబ్ వస్తే సో ఎలా ఉంటాయి శాలరీస్, ఎలా ఉంటాయి? ఇప్పుడు శాలరీస్ మినిమం హెచ్జిటి వచ్చిన వాళ్ళకి 42,000 చిల్లర దాదాపు వస్తుంది. అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 60 పైన వస్తుంది, 62, 64 దాకా వస్తుంది. ఇది కొత్త డిఎస్సి మొన్న సెలెక్ట్ అయిన వాళ్ళకి అది ఆ స్కేల్స్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఒక డిజిగ్నేషన్లో ఉంటే ఒక మంచి శాలరీ తీసుకుంటారు ప్రజెంట్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు. సడన్గా ఇప్పుడు మళ్ళీ టెట్ పెడుతున్నారు, అది ఉత్తీర్ణ టెస్ట్ పాస్ అయితే మరి ఎలా ఉంటాయి శాలరీస్? ఎలా ఉంటాయి? శాలరీస్ ఏం పెరగవు, శాలరీస్ ఏం పెరగవు. అసలు నీ ఉద్యోగం ఉంటుందా ఊడిపోద్దా అనేది మంది బాధ ఎక్కడంటే, ఇప్పుడు దాకా 1,20,000 డ్రా చేస్తున్నాను, రేపు పొద్దున ఎగ్జామ్ నేను పాస్ కాలేదనుకోండి, నాకు నేను ఇంటికి పోవడమే కదా. అది అంటున్నా. అసలు విషయం ఏంటంటే అంత డేంజర్ విషయం ఇది. అంత ప్రతి ఒక్కళ్ళ మనసులో కదిపేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా 20-30 సంవత్సరాల పాటు నువ్వు మంచి టీచర్ అని చెప్పి నీకు అవార్డులు ఇచ్చి కిరీటాలు తొడిగి ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయి పాస్ కాకపోతే ఇంటికి వెళ్ళిపోతామని అంటాం భావ్యం కాదు కదా. ఇది సుప్రీంకోర్టు ఇచ్చారు, కాకపోతే సుప్రీంకోర్టుని మళ్ళీ మనం చెప్పుకొని అయ్యా అట్లా కాదు, ఇప్పటి నుంచి బిగిన్ చేస్తాం, పాత వాళ్ళందరినీ ఎగ్జామ్షన్ చేద్దామని చెప్పి చెప్పుకోవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉండాలి అనేది అన్ని టీచర్ సంఘాలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా రేపు కోరతారు. రేపు 10th క్లాస్ ఎగ్జామ్కి పిల్లలు వీళ్ళు ఈ ప్రిపరేషన్లో ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ప్రిపరేషన్ ఎవరు చూస్తారు? ఇది కొద్దిగా వివాదాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులు దీన్ని సానుకూలంగా చేయాలన్నది మంచి ఆలోచన. ఏదైనా టెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సుప్రీంకోర్టులో టీచర్లకు అనుకూలంగా టీచర్ల పక్షాన వాదించాలి, గెలిపించాలి. టీచర్ని గెలిపించడం అనేది సమాజంలో మంచి విషయం అనేది మేము అందరి పక్షాన కోరుతాం. సో ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో చాలా యాప్స్లో వివరాలు అయితే అప్లోడ్ చేసేవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఒకే యాప్ అయితే తీసుకొచ్చింది. మరి దీన్ని కూడా కొందరు టీచర్స్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటారంటే దీంట్లో రహస్యం తెలుసుకుంటూ చెప్తాను. ఇదివరకు ఒక 10 రకాలుగా ఉండేవి, 10-15 రకాలుగా ఉండేవి. ఇప్పుడు అన్నీ తెచ్చి ఒకే యాప్లో పెట్టారు. ఆ 15 ఉన్నాయి,
ఆ 15 ఈ యాప్లోనే ఉన్నాయి, సింగిల్ యాప్లోనే ఉన్నాయి. ఇదివరకు 15 యాప్లుగా ఉండేవి, ఇప్పుడు సింగిల్ యాప్లుగా పెట్టారు. అన్ని కలిపి ఒకే యాప్. కానీ కొన్ని తగ్గించారు. ఇదివరకు 20-30 ఉండేవి, 15-20 ఒకే దాంట్లో పెట్టారు. కంపారిజన్ అయితే అప్పుడంతగా వర్క్ లేదు, తగ్గింది. కానీ యాప్స్ అయితే ఉన్నాయి. మేమేమన్నామంటే నాన్ టీచింగ్ పనులు చేయించావు అక్కడ మా చేత, టీచింగ్ లెవెల్స్ పడిపోతాయి. అలాగా దానికి ఒక మనిషిని పెట్టేసి, వాలంటీర్ని పెట్టేసి చూపిస్తే ఖచ్చితంగా అతను భోజనం పెట్టడం కానీ, వండించడం కానీ, లేకపోతే బాత్రూమ్ చూడటం కానీ, వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఇవన్నీ చూడడానికి ఒక మనిషిని పెడితే ఈ మిగతా టీచర్లు అందరూ టీచింగ్లో ఉంటారు. మంచి క్వాలిటీ అవుట్పుట్స్ వచ్చింది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మేము కోరుతూ ఉన్నాం. సార్, ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారంటారా? ఎంతో కొంతమంది అయితే మేము రాస్తాము, చేయగలము అని చెప్పి అయితే అనట్లేదంటారా? నేనేమంటానంటే, మీరు ఎగ్జామ్ ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్ని మేడం, నా మ్యాథ్స్ పరీక్షలో పెట్టండి మీరు, మేము రాస్తాం, వెరీ హ్యాపీ. మేము రోజు రాసేవాళ్ళం, మాకేంటి భయం. కానీ మేము చెప్పని సబ్జెక్టులు పెడుతున్నారు కదా, అది బాధ. అది కాకుండా అందరూ కూడా కొంతమంది మీరు అనుకోకపోయినా కొంతమంది రిలాక్స్గా ఉన్నారు. రోజు ఉద్యోగం వచ్చిన రోజుకి ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కానీ, మానసిక పరిస్థితులు కానీ రకరకాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఆ రోజు అందరిలో సెలెక్ట్ కాబడ్డాడు కదా. ఆ రోజు 100 మంది రాస్తే ఇతను ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు కదా ఆ రోజు. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 1000 మందితో నువ్వు రాయి ఎగ్జామ్ అంటే కరెక్ట్ కాదు కదా. అది మేము అడుగుతున్నమాట. ఏదేమైనా డిఎస్సి టెట్లకు సంబంధించి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. అవసరమైతే ఇప్పటి నుంచి కొత్తగా ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయండి, ఎవరికి వ్యతిరేకం కాదు. రెండోది, పాత వాళ్ళకు కూడా అందరికీ ఒకటే మార్కు పెట్టండి. క్యాస్ట్ పరంగా, సామాజిక వర్గాల ప్రకారంగా పెట్టడం కూడా ఎస్సీలకు 60% ఇచ్చారని మేము వ్యతిరేకించట్లా. అదృష్టం ఓకే, వాళ్ళకి ఇవ్వటం మంచిదే. మిగతా వాళ్ళకు కూడా అదే పద్ధతి ఇస్తే వాళ్ళు అందరూ సమానంగా భావజాలం ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళకి ఇది అనే ఆ డిఫరెన్సెస్ స్కూల్ క్యాంపస్లో ఉండకూడదు అనేది మా ఆలోచన. ఓకే సార్. సార్, ఇప్పుడు మున్సిపల్ పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎక్కడ లేని పరిస్థితి అయితే ఉంది. సో మరి మీరు కూడా చానాళ్లుగా ఈ సమస్యపై పోరాటం చేస్తున్నారు. సో దీనిపై అధికారులు ఏమంటున్నారు? మున్సిపల్ పాఠశాల సంఖ్య పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? మంచి క్వశ్చన్. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు మీ స్టూడియోకి మీ వాళ్ళందరికీ చెప్తాను. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 2115 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న స్కూల్స్ ఓన్లీ 59 మున్సిపాలిటీస్లోనే ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్ ఉంటే 59 మున్సిపాలిటీస్లోనే ఈ మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. మిగతా వాటిలో లేవు. మిగతా వాటిలో ఉన్నాయి స్కూల్స్, కానీ అక్కడ జడ్పీ ఉన్నాయి. అవి మున్సిపాలిటీకి రమ్మని అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో 1100 అంటే స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అంటే మురికివాడలు. ఆ మురికివాడల్లో నేను 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. ఒక్క స్కూల్ పెట్టండి. ఒక మురికివాడలో పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, రాలేని వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక స్కూల్ పెట్టాలి. రాజ్యాంగ చట్టం ప్రకారంగా, విద్యా హక్కు చట్టం ప్రకారంగా 1 కిలోమీటర్ చొప్పున ఒక స్కూల్ ఉండాలి. కానీ ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్లో నాకు తెలిసి 95 అర్బన్ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇందులో ఒక్క స్కూల్ కూడా లేదు. నేను 20 సంవత్సరాలను పోరాడుతున్నా, ఉన్న స్కూల్ని పీకేస్తున్నారా తప్ప మున్సిపాలిటీ స్కూల్స్, కొత్త స్కూల్స్ అవకాశం ఇవ్వట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీకు దీనివల్ల లాభం నష్టమని అడిగితే చెప్తాను ఒకటే, టౌన్లోనే తగాదలు, మర్డర్లు, కేసులు అన్నీ జరుగుతున్నాయి. అన్రెస్ట్ ఎందుకు వస్తుంది? పిల్లడు చదువుకోకుండా రోడ్డు మీద గాలి తిరుగుతున్నాడు కాబట్టి అన్రెస్ట్ వస్తుంది. ఎడ్యుకేటెడ్ కాకపోవడం వల్ల అది మీకు తెలియట్లా. క్యాష్ రూపంలో చూసుకుంటున్నారు తప్ప టోటల్ ఓవరాల్గా చూసుకుంటే అర్బన్లోనే ఎందుకు, పట్టణాల్లోనే ఈ మర్డర్లు, తగాదాలు, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి వాడికి స్కూలింగ్ లేదు, వాడికి ఒక భావజాలం లేకపోవడం వల్ల వాడు అలా మారిపోతున్నాడు. ఇదే మేజర్, ఇది పెద్ద అవుట్కమ్. ఇది బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్స్ లేదా మున్సిపల్ శాఖ ఖచ్చితంగా ఈ స్లమ్ ఏరియాస్లో స్కూల్స్ పెట్టి వీళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా, మంచి జాతి పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంది. కానీ చేయట్లేదనేది నేను యూనియన్ పరంగా మేము ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి విన్నయం చేస్తున్నాం. ఈ మురికివాడల్లో స్కూల్లో పిల్లలకి వాళ్ళు గోల్డ్ అండి, వాళ్ళు మంచి ఆణిముత్యాలు. వాడికి ఒక ఐఫోన్ ఇస్తే, వాడికి మీరు తెస్తున్నారు ఒక ఐఫోన్ ఇస్తే 10 నిమిషాల్లో దాంట్లో అన్ని ఆప్షన్ చెప్తాడు. బాగా డబ్బులు ఉన్నాడు పిల్లడు కూడా చెప్పలేడు, వాడు అంత తెలివిగలడు. మరి వాడిని మనం షైన్ చేసి పై తీసుకొస్తే జాతిలో మంచి, అక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఎస్, అది మేము మున్సిపల్ టీచర్స్ పక్షాన
మేము రాష్ట్ర ప్రభుత్వానికి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో 1100 మురికివాడల్లో ఉన్నారు. ఆ పిల్లల్ని మంచి స్కూల్ పెట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళని చేస్తే వాళ్ళు ఆణిముత్యాలుగా మన భారతదేశానికి ఉపయోగపడతారు. అలాంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఓకే, వాళ్ళల్లో కూడా చాలా బాగా చదువుకునే వాళ్ళు మంచి ఉంటారు. స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు రన్నింగ్ రేస్లో కానీ గేమ్స్లో కానీ వాళ్ళకు ఉన్నంత బాడీ స్కిల్నెస్, బాడీ ఫిట్నెస్ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు తినపోయినా పని చేస్తారు. ఇవాళ అన్నం వాళ్ళ అమ్మ పెట్టకపోయినా వచ్చి స్కూల్లో పాఠం చేస్తాడు. అదే మిగతా బాగా డబ్బులు ఉన్న పిల్లోడు ఆ టిఫిన్ పెట్టకపోతే ఇంటి కింద పడిపోతాడు. వీటిలో ఉన్న ఆ స్ట్రెస్ అనేది వీళ్ళకి ఉండదు. పిల్లలకి బాగా ఆడుకుంటారు, బాగా మంచిగా వాళ్ళ యూనిటీ కూడా ఉంటుంది వాళ్ళకి. అది అర్బన్ స్లమ్ ఏరియాస్లో మున్సిపల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా రాష్ట్రంలో అన్నీ కూడా కిటకిటలాడుతుంటాయి. మీరు చూడండి, ఏ హై స్కూల్ ఏం చూడండి, మున్సిపల్ హై స్కూల్లో మినిమం 700-800 ఉంటాయి. అదే జిల్లా పరిషత్ మండల స్కూల్స్లో 75 మంది కూడా ఉండరు. 75 మంది ఎందుకంటే దానికి కూడా వాళ్ళ మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే అందరు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి భార్యాభర్తలు అందరూ టౌన్లోకి వస్తున్నారు. అక్కడ వాళ్ళు ముసలోళ్ళే ఉండిపోతున్నారు. కాబట్టి అక్కడ అవుట్కమ్ బర్త్ రేట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి జడ్పీ స్కూల్స్లో తక్కువగా ఉంది, మున్సిపల్ స్కూల్స్లో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా కూడా మున్సిపల్ స్కూల్స్లో ఇవాళ మనకి విజయవాడ కార్పొరేషన్లో 32 హై స్కూల్స్ ఉన్నాయి. 32 హై స్కూల్స్లో విపరీతంగా 700-800 స్ట్రెంత్ ఉంది. సార్, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ చాలా చేంజెస్ వస్తుంది. సిలబస్ కూడా చాలా చేంజ్ చేశారు. సో విద్యార్థుల స్పందన ఎలా ఉంది దానివల్ల? అంటే ఒకటి మాత్రం మేము చెప్తాం, ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చి మన స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ జగన్ గవర్నమెంట్లో తెచ్చిపెట్టారు. మేము వ్యతిరేకించాం. ఎందుకంటే మేము అందరు టెక్స్ట్ బుక్ ఆధారంలో మేము ఇక్కడ పిల్లవాడికి ఎలా చెప్తే అర్థం అవుద్దో మాకు తెలుసు. కానీ అక్కడ సిబిఎస్ఈ పిల్లలు అంటే హిందీ సాహిత్యం గల్లోళ్ళు, వాళ్ళు ఆర్య సంస్కృతి ఉంటారు. మీరు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అన్ని సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఆర్య సంస్కృతి అంటే ఉత్తర భారతదేశం గంగా నది, యమునా నది, వాళ్ళ నదుల గురించి చెప్తారు. కానీ ఇక్కడున్న కృష్ణా నది, గోదావరి నది ఈ విషయాలు ఇక్కడ ఉండవు. నేను దీని మీద చాలా వ్యతిరేకించా. కానీ వాళ్ళు ఏమంటారంటే సిలబస్ బాగుంది, మేము ఇంప్లిమెంట్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం అన్నారు కాబట్టి మేము ఉద్యోగ పక్షాన సరే మీరు ఏది చెప్తే ఏది చెప్పమంటే అదే చెప్తామనే ఉద్దేశంతో మేము కూడా ముందుకు పోతున్నాం. కానీ ఇక్కడ తయారైన వస్తువు ఇక్కడ బాగా క్వాలిటీ ఉంటుంది తప్ప ఎక్కడి నుంచో వచ్చిన వస్తువు అంత క్వాలిటీగా ఉండదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. యా సార్, అయితే ఇది ఫైనల్గా అయితే టెట్ వచ్చిద్దో రాదు అనేది టెట్ వాళ్ళు పెడతారు. మేము కూడా కోర్టుకి వెళ్తాం. కోర్టులో హీరింగ్స్ జరుగుతాయి. మా పక్షాన న్యాయం జరిగిద్దని మేము చెప్పిన విషయాలు సుప్రీంకోర్టు అర్థం చేసుకుంటుందని, తద్వారా మాకు మంచి న్యాయం జరిగిద్దని మా టీచర్లు కొంత మా 1,00,000 మంది మా టీచర్స్ అందరూ కూడా దీని మీద ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కదిలిస్తాం. అక్కడ కూడా మినిస్టర్స్ అందరూ కూడా కలిసి ఈ టెట్ ఇన్ సర్వీస్ వాళ్ళకి తీసేయాలని, రెగ్యులర్గా వాళ్ళకి పెట్టుకోండి, వాళ్ళు ఎగ్జామ్ రాసుకోండి, మాకు అభ్యంతరం, మనకి సంతోషం. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అంటే టీచర్ల పక్షాన నిలబడి, టీచర్లు అంటే మాకు ఈ సమాజంలో మంచి వృత్తి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన్ని నిలబడాలని, వాళ్ళకి మంచి సహాయం చేయాలని, టీచర్లు అందరినీ కూడా ఈ విషయంలో ఎగ్జామ్షన్ చేసి మంచి మార్కులు వచ్చే విధంగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం. మేము కూడా తప్పకుండా అయితే కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ టెట్ అనేది వద్దు, మళ్ళీ మేమైతే మా ఉద్యోగాల్లోనే మేము ఉంటాము అని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా వినాలి అనేది మేము కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీ స్టూడియోకి మీ అందరికీ కూడా చెప్తున్నాం ఏంటంటే, మీ అందరికీ కూడా ఈ విషయాన్ని ఇంత ఎలివేట్ చేయటం, ఇప్పుడు దాకా టెట్ అంటే గవర్నమెంట్ అన్ఎంప్లాయీస్గా అనుకుంటున్నారు, కానీ ఇన్ సర్వీస్ వాళ్ళకి పెట్టారనే విషయం చాలామందికి బాహ్యంగా తెలియదు. దీని ద్వారా మీరు ప్రపంచాన్ని మా అందరికీ తెలియజేసినందుకు మీ అందరికీ పక్షాన ధన్యవాదాలు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.